జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. గోపీచంద్ సుందర్ కుమార్ ని ఫుట్బాల్ ఆటలో తన్ని చంపేశాడు. అది నువ్వు వీడియో క్యాసెట్ కూడా తీసావు. ఆ నిజం కూడా బయటపడింది అనుకో. ప్రజలకు నమస్కారం. ప్రియమిత్రుడు మా గోపీచంద్కి ఈనాడు సన్మానం జరగటం చాలా గొప్ప విషయం. ఎందుకంటే నాకు తెలుసు ఆటలంటే మాటలు కాదు. ముఖ్యంగా ఆ యొక్క ఫుట్బాల్, ముఖ్యంగా మన గోపీచంద్ ఎంతో చాకచక్యంతో ఎంపైర్కి లంచం ఇచ్చి, మందు పార్టీ ఇచ్చి గొప్ప కప్పు గెలిచాడంటే అది మామూలు విషయం కాదు. వాడు కప్పుల్నే కాదు మనుషులైనా సరే కొడతాను అంటే కొడతాడు, చంపుతాను అంటే చంపుతాడు. అంత పట్టుదలైన వాడు నా స్నేహితుడు గోపీచంద్. స్నేహం చేస్తే ప్రాణం ఇస్తాడు, ద్రోహం చేస్తే ప్రాణం తీస్తాడు. ఆ స్నేహం, ఆ సాహసం ఏది చేసినా సరే వాడికి వాడే సాటి. మా వాడు ఆటల్లో శకులు లాంటి వాడు, ఆవేశంలో అర్జునుడు అంతటి వాడు, మాయ చేసి తప్పించుకోవడంలో శ్రీకృష్ణుడు అంతటి వాడు. ఏ విషయమైనా సరే తన కడుపులోనే దాచుకుంటాడు. ఎంత పేతరసైనా సరే. కడుపులో దాచుకుంటాడో కాళ్ళలో దాచుకుంటాడో మాకేం తెలుసు. శాంపుల్ మొక్క చెప్పొచ్చు కదా. ఏం చెప్పలేనా? ఏమో మాకేం తెలుసు. అయితే చెప్తాను, కాసుకోండి. చెప్పు. తన సొంత చెల్లెలు కడుపు వస్తే గుప్చిప్ గా మరొకరు తెలియకుండా హాస్పిటల్లో అబార్షన్ చేయించి ఇక్కడ ఎవరికి తెలియకుండా ఎక్కడో రాయగడ సంబంధం చేస్తున్నాడు. ఇది కడుపులో దాచుకోవడం కాదా? మాయ చేసి తప్పించుకోవడంలో కృష్ణుడంతటి వాడంటే ఏమిటో మరి. అవును, శాంపుల్కి ఒక ముక్క చెప్తే బాగుంటుంది. అబ్బా, ఎవరండి జనం పెద్దానికి శాంపుల్ ముక్క చెప్పని చంపేస్తారు. ఏం చెప్పలేనంటారా? దానికి ఉంది. చెప్పు. ఏమండి, మొన్న దోరపూడి దొంగ నోట్ల ముఠా కేసులో అందరూ దొరికిపోయారు, కానీ అసలు వాడు దొరకలేదు. అవునా కాదా? అవునా. ఇదే సిఐ గారిని పట్టుకోవడానికి మన కాలనీ చుట్టూ గోర్ఖా తిరిగినట్టుగా తిరిగాడు, కానీ పట్టుకోగలిగాడా? లేదు. కరెక్ట్. ఇంతకీ ఆడెవడో మావాడే. ఇప్పుడండి కాలనీలో అసలు పండగ. ఇప్పుడు ఇంకా చూసుకోండి అన్నయ్య గారు, ఆ దివాకరం గాడికి మూడింది. దివాకరం, నీ ప్రవర్తన రాత్రి ఎంత పెంట పెట్టేశావయ్యా. ఆ గోపీచంద్ని అరెస్ట్ చేయించి అవమానించావు. అటు బాల సంబంధం చెడిపోయింది, ఇటు పట్నాయకేమో బలరాం గారిని తిట్టకుండా వెళ్ళిపోయాడు. ఇక మా అక్కేమో తిట్టి 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 ఇప్పుడే ఊరుకుంది. తిట్టలేక కాదయ్యా, తిట్లు లేక. అప్పుడే ఏమైందండి? ఇప్పుడు ఆ గోపి వచ్చేకుంది చూడండి. వచ్చాకేమిటండి, వచ్చేశాడు. రుజువులు లేవని వదిలేశారంట. ఏమిటి జగన్నాథం గారు, ఏమిటి మీరు అనేది? అవునమ్మా, గోపిని వదిలేశారు. నువ్వేదో ఈ షాప్ పెట్టుకుని పైకి వస్తావని ఎన్ని వెదవ పనులు చేసినా సహించాను. ఎవరు ఎన్ని మాటలన్నా భరిస్తూ వచ్చానరా. నీకు నీడనిచ్చి నే కొని తెచ్చుకున్నది తల ఒప్పులు. నువ్వు నా కన్న బిడ్డవు కాకపోయినా ఆ ప్రభు ఇచ్చిన హాని ముచ్చి అనుకుని మమకారంతో చూసుకుంటూ వచ్చాను. బాగుపడు, ఇక నువ్వు బాగుపడురా. వెంటనే షాప్ ఖాళీ చేసి వెళ్ళిపో. ఇంకేం మాట్లాడుకు. ఇక మీద నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. ముందు వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. కానివ్వండి. ఏమిటండి ఇది? దేశంలో ఒకటే పెద్ద సమస్య అయినట్టు ఏమిటి సడన్ రైడింగ్? అనవసరంగా ఇతని మాటలు విని ఆ గోపీచంద్ని అరెస్ట్ చేశాం, కానీ ఆధారాలు ఏం దొరకలేదు. ఇప్పుడు ఇతని దగ్గర బ్లూ ఫిల్మ్స్ ఉన్నాయని ఆ గోపీచంద్ రిపోర్ట్ చేస్తూనే వచ్చాం. మీ దగ్గర బ్లూ ఫిల్మ్స్ ఉన్నాయి కదా? ఉన్నాయి. అగు
ఎక్కడున్నాయో మాకు తెలుసు. అది మాత్రం తీకండి, అది మీకు సంబంధించింది కాదు. మేడం గారు, నెల రోజుల పాటు అంటే ఏప్రిల్ 1 వరకు నువ్వు అన్ని నిజాలే మాట్లాడితే మన పెళ్లి జరుగుతుంది. బుద్ధున్నవాడెవడు ఇలాంటి పందాలు ఒప్పందాలు పెట్టుకోడు. పైగా పోయి ఆ గోపిగాడితో పెట్టుకున్నావు. ఇదిగో శర్మ గారు, అసలే మనశ్శాంతి లేదు, ఊరికే చంపకండి. ఆ పని ఏం చేయడం ఎందుకు? ఆ గోపిగాడే చేస్తాడు. నీ కాష్టం పొగ చూసేదాకా వాడి పగ చల్లారదు. నిన్ను లేపేయిందే వాడు ఊరుకోడు. నా మాట విని ఊరు వదిలిపెట్టి వెళ్ళిపో. ఊరే కాదు, రాష్ట్రమే వదిలిపెట్టి వెళ్ళిపో. మాట్లాడవేంటి? ఇదిగో శర్మ గారు, మీకు అనవసరమైన విషయాలు మీరు జోక్యం కలగ చేసుకోవద్దు. అనవసరమైన విషయాలా? నువ్వెంతవరకు బయట పెట్టుకున్న నిజాలతో పాటు ఆ నిజం కూడా, ఏది గోపీచంద్ సుందర్ కుమార్ ని ఫుట్బాల్ ఆటలో తన్ని చంపేశాడు, అది నువ్వు వీడియో క్యాసెట్ కూడా తీసావు. ఆ నిజం కూడా బయటపడింది అనుకో, నీతో పాటు నీ పక్క నుండి లైట్ పట్టుకున్నందుకు నా బతుకు కూడా గల్లంత అయిపోతుంది. కదలమేంటి కట్టుకోలేక నువ్వు ఇక బాగుపడవు. సుందర్ కుమార్ని గోపి చంపేశాడా? అవును మేడం గారు, ఆ విషయాలు తర్వాత చెప్తాను. ఆ పాండుగాడు మన మాటలన్నీ విని పరిగెత్తాడు. వాడు గోపిచంద్ తాలూకు మనిషి. నేను క్యాసెట్ తీసిన మాట నిజమే కానీ అది ఎప్పుడో కాల్చేశాను. ఆ విషయం తెలియక శర్మ నోటుకొచ్చినట్టు అలా వాగాడు. ఇప్పుడు నేను నిజం చెప్పినా ఆ గోపి నా మాట నమ్మడు. నన్ను డెఫినెట్ గా చంపేస్తాడు. నువ్వు ముందు ఊరు వదిలి వెళ్ళిపో. నేను వెళ్ళను మేడం. మా ఒప్పందం ప్రకారం రేపు తెల్లారే వరకు నేను కాలనీ దాటి బయట నీ ఒప్పందం తగలయ్యా. ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే నేను ఎవరు కాపాడలేరు. ఆ గోపి నేను చంపేస్తాడు. నేను వెళ్ళను మేడం. నువ్వు ముందు మేడం గారు, వెళ్ళక్కడి నుంచి. మేడం గారు, హలో, రంగరాజు గారు ఉన్నారా? లేరా? ఎక్కడికి వెళ్ళారు? బెజవాడ క్యాంప్కి వెళ్ళారు. బెజవాడ. నేను డాక్టర్ కృపామణిని మాట్లాడుతున్నాను. బెజవాడ ఫోన్ నెంబర్ ఎంత? 7375. థ్యాంక్ యూ. హలో హలో, రంగరాజు గారు ఉన్నారా? ఎస్ గంగరాజు స్పీకింగ్. నేను రాజమండ్రి నుంచి డాక్టర్ కృపామణిని మాట్లాడుతున్నాను. మీరా? ఏమిటో చెప్పండి. మీరు వెంటనే బయలుదేరి రావాలి. వాట్ హ్యాపెండ్? సారీ, ఫుట్బాల్ ఆటలో మీ అబ్బాయి యాక్సిడెంట్ గా చనిపోలేదు. గోపి చెప్పేశాడు. మీరు వెంటనే బయలుదేరి రాకపోతే సాక్షి దివాకర్ గోపి చెప్పేశాడు. హలో హలో హలో, ఆ దివాకరం గారిని తెల్లారోలాగా చీకట్లో కలిపేయాలి. చీకట్లోనే పని పూర్తి కావాలి. తుఫాను ప్రమాదంలో చనిపోయినట్టుండాలి. తప్పకపోతే మర్డర్. ఆ దివాకరం నిజం చెప్తే చాలా డేంజర్ లో పడిపోయే గొప్ప న్యూస్ ఒకటి నాకు ఇప్పుడే తెలిసింది. న్యూసా? అవును, నిలదీసి అడిగితే అబద్ధం చెప్పాల్సి వస్తుందని నన్ను తప్పించుకుని పారిపోతున్నాడు. వాడికి వాళ్ళ చివరి రోజు. అదే నిజాలు చెప్పడానికి. వాడిని పట్టుకుని నాకు అప్పచెప్పండి, నేను అబద్ధం ఆడిస్తాను. తెల్లవారేలోగా నాకు ఎవరు అప్పచెప్పినా సరే 10,000 బహుమతిస్తాను. 10,000? ఈ విషయం కాలనీలో అందరికీ చెప్పండి. వస్తాను. ఆయన ఉంటేనా ఈ పాటికి దివాకరం మీద కసి తెచ్చుకుని గోపి దగ్గర 10,000 సంపాదించేసిందరు. ఎవడు? ఆ దివాకరం గాడా? ఆడు పెద్ద మాయల పకీరు. ఆడు మనకెక్కడ దొరికాడు గానీ
అబ్బా బయట చీకటిగా ఉంది బాత్రూమ్ వరకు సాయం రావే. అబ్బా నాకు చలిస్తుంది, నువ్వు వెళ్ళిరాక్క. ఇదొక పిరికి మొహం. అబ్బా. జ్యోతి గారు, నా జీవితానికి ఇది చాలా కష్టమైన రాత్రి. కంటపడితే ఆ గోపీచంద్ గారు నా ప్రాణాలు తీసేస్తాడు. తెల్లవారితే ఏదో రకంగా బయటపడతాను. ఈ ఒక్క రాత్రికి నా ప్రాణాలు కాపాడండి ప్లీజ్. నిజాలు చెప్పి నువ్వు మాకు చేసిన అన్యాయం అంతా ఇంతానా? చూస్తూ చూస్తూ 10,000 రూపాయలు ఎలా వదులుకోమంటావు? అందుకే అనుభవిస్తున్నాను. 10,000 రూపాయల కోసం నన్ను వాడికి పట్టిస్తారా? నేను మీకు 25,000 రూపాయలు ఇస్తాను. మీరు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెడతాను. మీరేం చెప్తే అది చేస్తాను. మీ కాళ్ళు పట్టుకుంటాను ప్లీజ్ ప్లీజ్. సరే ఇందులో దాక్కో. ఝన్ 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 తెలుగు వన్